హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. నేను చాలా యూస్ఫుల్ అవుతుంది అనే అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియో అయితే చేశానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది లేడీస్కి మగ్గం వర్క్ బ్లౌజెస్ చేయడం కానీ, లేకపోతే శారీకి ఏవైనా డిజైన్స్ వేయడం కానీ చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ తీసుకున్న ప్లెయిన్ శారీ చాలా రోజులు అవుతుంది ఇది. నేనైతే కట్టుకోవడం లేదండి. ఎందుకు కట్టుకోవడం లేదు అంటే, ఈ బ్లౌజ్కి ఈ శారీ అనేది మ్యాచింగ్గా అనిపించడం లేదని నేను ఒక పక్కన అయితే పెట్టేశాను. ఇలా మొన్న నేను బట్టలు సర్దేటప్పుడు ఈ శారీ అయితే కనిపించింది. ప్లెయిన్‌గా ఉంది అని నేను కట్ వర్క్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడైతే ఈ ప్లెయిన్ శారీని మనం కట్ వర్క్ శారీలా కన్వర్ట్ చేద్దాము. ప్లెయిన్ శారీ బావుందా? కట్ వర్క్ చేశాక బావుందా? అనేది నేను మీకు లాస్ట్‌లో చూపిస్తానండి. కట్ వర్క్ చేశాక ఈ రెండిట్లో ఏది డిఫరెన్స్ బావుంది? ఏ శారీ బావుంది? అనేది నాకు కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మొత్తం కూడా చూసి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కడ కూడా మన వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనము ఏదైనా థిక్‌గా ఉన్న ఒక కార్డ్‌బోర్డ్ అయితే తీసుకోవాలండి. కార్డ్‌బోర్డ్ తీసుకున్నాక మన దగ్గర ఇలాంటి బాటిల్ క్యాప్స్ అనేవి ఉంటాయి కదా! ఈ క్యాప్స్‌ని హాఫ్ వరకు పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కిల్స్ అయితే హాఫ్ సర్కిల్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత వీటిని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసేసుకున్న తర్వాత మన ప్లెయిన్ శారీ ఉంది కదా! ఈ ప్లెయిన్ శారీ పైన మనం పెట్టుకొని మనము డ్రా చేసుకోవాలి. మీరు డ్రా చేసుకునేటప్పుడు వైట్ కలర్ పెన్సిల్ అనేది దొరుకుతుందండి. ఆ పెన్సిల్ తీసుకొని మీరు ఈ డిజైన్ మొత్తం డ్రా చేసుకోండి. ఒకవేళ చాక్‌తో కనుక మీరు డ్రా చేసుకున్నట్టయితే మనం కుట్టే కొద్దీ కూడా చాక్ పీస్ అనేది చెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి మార్కెట్‌లో ఇలాంటి వైట్ కలర్ పెన్సిల్ అనేది దొరుకుతుంది. ఈ పెన్సిల్‌తో మనము డిజైన్ అంతా కూడా డ్రా చేసుకోండి శారీ మొత్తానికి కూడాన. నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ అనేది హాఫ్ సర్కిల్ ఇలా పైకొచ్చే విధంగా పెట్టుకొని మీరు మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇలానే డ్రా చేసుకోవాలి. నేను మొత్తం కూడా డ్రా చేసేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదండీ! నేను శారీ మొత్తం కూడా పళ్ళు సైడు నెక్స్ట్ అలాగే మనం ఫాల్స్ ఉంటుంది కదా! అక్కడ కూడా నేను ఇలానే డ్రా చేసుకున్నానండి. ఇలా మొత్తం డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఈ సర్కిల్‌ని మనం డిజైన్ చేసుకుందాము. కట్ వర్క్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. మనము ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాం కదండీ! వర్క్స్ చేసుకునేటప్పుడు మనకి చిన్న సర్కిల్‌వి రింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మగ్గం వర్క్ స్టాండ్‌కి తగిలించేవి అది 18 ఇంచెస్ ఉంటుందండి. దాంట్లో మనకి చిన్నవి కూడా దొరుకుతాయి. అది దాంతోనైనా చేసుకోవచ్చు. లేకపోతే మనము మగ్గం వర్క్ చేసే పెద్దది 18 ఇంచెస్ స్టాండ్ ఉన్న దాంట్లో కూడా చేసుకోవచ్చండి ఈ డిజైన్ అనేది. నేనైతే మీకు చూపించడం కోసం ఈ చిన్న రింగ్‌లో పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనము ఈ శారీని అనేది మనం డిజైన్ చేసుకున్నాం కదా సర్కిల్ డిజైను. ఆ డిజైన్ వచ్చే విధంగా ఈ రింగ్‌లో అయితే ఫిక్స్ చేసుకోవాలి క్లాత్‌ని. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత నేనిప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. ఈ శారీకి పర్ఫెక్ట్‌గా నాకు సిల్వర్ కలర్ మ్యాచ్ అవుతుంది అనిపించింది. నేను సిల్వర్ కలర్‌లో ఈ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. మీరు ఇక్కడ సిల్క్ థ్రెడ్ బదులు మనకి ఇచ్ థ్రెడ్ కూడా ఉంటుంది. ఆ థ్రెడ్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అది మనకి వూల్ టైప్‌లో ఉంటుంది. కానీ దానికంటే ఇదే డిజైన్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరిక్కడ సిల్వర్ కలర్ అనే కాదు, మీకు నచ్చిన కలరు శారీ తీసుకున్న దాన్ని బట్టి దానికి మ్యాచింగ్‌గా ఏ కలర్ బావుంటుందనేది చూసుకొని మీరైతే ఇక్కడ వర్క్ చేసుకోండి. మనం గొలుసు కుట్టు అనేది అందరికీ చాలామందికి వస్తూ ఉంటుంది. గొలుసు కుట్టు చాలా ఈజీ అండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు గొలుసు కుట్టు అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న సర్కిల్ ఉంది కదా! ఆ సర్కిల్ హాఫ్ సర్కిల్ చుట్టూ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గొలుసు కుట్టు అయితే వేసుకోవాలి. మీరు థ్రెడ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదండి. తక్కువగా తీసుకొని ఈ హాఫ్ సర్కిల్స్ అన్నిటిని కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఎక్కువగా మనం థ్రెడ్ అనేది తీసుకుంటే సిల్క్ థ్రెడ్ అనేది చిక్కు పడిపోతుందండి. కాబట్టి కొంచెం థ్రెడ్ అనేది తీసుకొని మీరు నిదానంగా వర్క్ అనేది చేసుకోండి. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకొకటి కూడా మీకు నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను. గొలుసు కుట్టు కుట్టుకోవడం చాలా ఈజీ అండి. చాలా మందికి లేడీస్‌కి రాకుండా ఉండదు. ఈ గొలుసు కుట్టు అనేది అందరికీ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ గొలుసు కుట్టు అనేది ఇలానే వేసుకుంటూ ఈ కట్ వర్క్ డిజైన్ అనేది మనం చేసుకోవాలి.
మనం సేమ్ ఇలానే గొలుసు కుట్టు వేసుకుంటూ ఈ శారీ మొత్తం కూడా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగుంటుందండి. ఇలానే మీరు శారీ అనేది వేసుకోవచ్చు. అంటే ఇలా గొలుసు కుట్టు వేసేసుకున్నాక కట్ చేసేసుకొని ఎడ్జెస్ అనేవి కాల్చేసుకొని ఐరన్ చేసుకొని మనం కట్టేసుకోవచ్చండి. సో కాకుండా నాకు ఇంకా లుక్ రావడం కోసం నేను ఇక్కడ నా దగ్గర ఉన్న కట్ బీట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను, సిల్వర్ కలరు. సో ఇవి నేను చాలా రోజులు అవుతుందండి తెచ్చుకొని, సో ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఈ శారీకి అయితే యూజ్ చేద్దామని చెప్పేసి ఈ కట్ బీట్స్ అనేవి ఈ శారీకి యూజ్ చేస్తున్నాను. ఈ కట్ బీట్స్ వేసుకున్నాక లుక్ ఇంకా బాగుందండి శారీ అనేది. సేమ్ అంతే, మనము రింగ్లోకి క్లాత్ని ఫిక్స్ చేసుకొని కర్వ్ ఆల్రెడీ గొలుసు కుట్టు వేసుకున్నాం కదా, దాని లోపలికి వేసుకోవాలండి ఈ కట్ బీట్స్ అనేవి, బయటికి కాకుండా. సో లోపలికి అయితే ఈ మనకి ఎన్నైతే కట్ బీట్స్ పడతాయో ఈ కర్వ్లో చూసుకొని థ్రెడ్లోకి ఎక్కించుకొని గమ్ అప్లై చేసుకొని అంటించుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అంటించి అయితే చూపిస్తున్నాను. సో దీంతో కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుందండి. దీనికంటే మనకి B7000 6000 అనే గమ్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, సో వాటితో కూడా చాలా స్టిఫ్గా ఉంటుందండి, ఎప్పటికైనా కూడా ఊడిపోకుండా ఉంటుంది. సో దాన్ని అయితే యూజ్ చేసి నేను ఈ శారీ మొత్తం కూడా కంప్లీట్ చేశానండి. B6000 గమ్ తీసుకొని నేను ఈ మొత్తం కట్ బీట్స్ అనేవి అంటించుకున్నాను. మీరు ఈ సెకండ్ లైన్ కట్ బీట్స్ అనేవి వేసుకోలేము అనుకుంటే మనం ఫస్ట్ గొలుసు కుట్టు వేసుకున్నాం కదండి సిల్క్ థ్రెడ్తో, సో అక్కడితో మనము స్టాప్ చేసేయొచ్చండి. మనం కరువు గీసుకుంటూ సిల్క్ థ్రెడ్తో మనం ఎలాగైతే డిజైన్ చేసుకున్నామో గొలుసు కుట్టు అలానే సేమ్ కట్ చేసేసుకోవాలి. సో ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ కరువు వచ్చే విధంగానే మనం కట్ చేసుకొని కాల్చుకొని ఐరన్ చేసుకొని మనం కట్టుకోవచ్చండి. సో నాకు ఇంకా బాగా లుక్ అనేది బాగుండాలని నేను సిల్వర్ కలర్ కట్ బీట్స్ అనేవి యూజ్ చేశాను. సో ఈ కట్ బీట్స్ వేసాక లుక్ అయితే ఇంకా బాగుందండి. మీరు ఫైనల్ లుక్ చూస్తారు కదా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో సేమ్ ఇలానే మనం కట్ బీట్స్ అన్నిటిని కూడా కుట్టుకోవాలి. మీరు కట్ బీట్స్ అనేవి ఈ రింగ్లోకి ఫిక్స్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే నేను ఇక్కడ ఇంకొక మెథడ్ అనేది చూపిస్తున్నాను. మనము థ్రెడ్లోకి ఎన్నైతే కట్ బీట్స్ ఆ కరువులోకి పడుతున్నాయి అనేది చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని మనం అంటించేసుకోవాలండి. ఇలాగ కిందన ప్లాంక్ ఏదైనా పెట్టుకొని మనము అలా అంటించుకుంటూ మనం నీడిల్ అనేది కింద గుచ్చుకొని మళ్ళీ పైకి లాగుతూ మనం ఆ కర్వ్లోకి మళ్ళీ కట్ బీట్స్ అనేవి పెట్టుకుంటూ ఇలా డిజైన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మనము మాటికి రింగ్లోకి క్లాత్ని ఫిక్స్ చేసుకోకుండా ఇలాగ కట్ బీట్స్ అనేవి ఎన్ని పడతాయి అనేది చూసుకొని గమ్ అప్లై చేసుకొని అంటించుకుంటే మీకు ఈజీ అవుతుందండి. డిజైన్ అనేది కంప్లీట్ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. సో నేను సిల్క్ థ్రెడ్తో 4 days వేసానండి ఈ గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అవ్వడానికి శారీ మొత్తం కూడా. అదే కట్ బీట్స్ అనేవి నాకు 1.5 days అయితే అయిపోయిందండి. సో కట్ బీట్స్ ఇలా వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు రింగ్లోకి మాటికి మనము క్లాత్ పెట్టుకుంటే మనం బీట్స్ అనేవి ముందు కుడతాం కదా, సో అటు ఇటు కూడా జరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. సో నేను శారీ మొత్తం కూడా ఇలానే వేసుకున్నాను. సో ఇలానే సేమ్ ఇదే విధంగా మీరు శారీ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయాక మనమైతే ముడి వేసేసుకోవాలండి. సో ఎక్కడికక్కడ మనం ముడి వేసుకోవడం వల్ల మనకి ఇది విడిపోకుండా ఉంటుంది. సో ఫైనల్గా నేను ముడి వేసేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలానే వేసుకోవాలి. సో పళ్ళు సైడు నెక్స్ట్ అలాగే ఫాల్స్ ఉన్న సైడు రెండింటికి కూడా మనం వేసేసుకోవాలండి కట్ బీట్స్ అనేవి. సో నాకు ఇది 1.5 days పడింది. మనం ఈ శారీ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడానికి నాకు 7 days పట్టిందండి. ఇది 6 daysలో కంప్లీట్ అయితే కాల్చుకోవడానికి నెక్స్ట్ అలాగే కట్ చేయడానికి ఒక రోజు అయితే పట్టింది. మొత్తం కూడా 7 days అయితే అయ్యాయండి. సో శారీ మొత్తం కూడా డిజైన్ అయితే చేసేసుకున్నాం కదా. సో ఈ డిజైన్ చేసుకున్నాక ఇంకా 3 ప్రాసెస్ అయితే ఉంటాయండి. ఫస్ట్ గమ్ అప్లై చేసుకోవడం, కట్ చేసుకోవడం, కాల్చుకోవడం. ఫస్ట్ వన్ అయితే గమ్ అప్లై చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇలా గమ్ అప్లై చేసుకోవడం వల్ల ఎక్కడైనా ముడి అనేది మనం వేయకుండా ఉన్నా ఒకవేళ అదేదైనా ఊడిపోతే ఒకవేళ బీడ్స్ అనేవి ఊడిపోతాయి కదండి, అలా ఊడిపోకుండా ఉండడం కోసం గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేయడం వల్ల అవి అతుక్కుపోతాయండి, మనకి ఎప్పటికీ కూడా ఊడిపోకుండా ఉంటాయి. సో గమ్ అయితే అప్లై చేసేసుకున్నాను నేను మొత్తం శారీ మొత్తం కూడా. ఇది డ్రై అవ్వాలండి. నేను నైట్ గమ్ అప్లై చేసుకుంటే మార్నింగ్ అయితే నాకు డ్రై అయిపోయింది.
మార్నింగ్కి డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి సెకండ్ ప్రాసెస్. సో చూస్తున్నారు కదా, మనకి గమ్ అనేది ఆరిపోయింది, ఈ థ్రెడ్ మొత్తం కూడా అతుక్కుపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. మనం కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ ప్రకారంగా మీరు కట్ చేసుకోవాలి. సో చూసుకొని కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్నాక లుక్ అయితే ఎలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సేమ్ మనం బయట కట్ వర్క్ చేయించుకున్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్నాక మనం ఫైనల్ ప్రాసెస్, ఈ కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా మనం కాల్చుకోవాలి. ఎందుకు కాల్చుకోవాలి అంటే పోగులేమీ రాకుండా ఉంటాయండి. మీరు ఇలానే కట్టేసుకోవచ్చు, కాకపోతే ఏదైనా తగిలి పీస్ లాగా వచ్చేస్తే మళ్ళీ అది మనం చేసుకున్న డిజైన్ అంతా కూడా వృధా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ మనం ఆ ఎడ్జెస్ అనేవి జస్ట్ అలా కాల్చుకుంటే సరిపోతుంది మొత్తం కూడానా. సో ఇప్పుడు ఎలా కాల్చుకోవాలనేది చూసేద్దాము. థర్డ్ ప్రాసెస్లో మనకి కిందన ఫాల్స్ ఉంటుంది కదండి, ఆ ఫాల్స్ దగ్గర కట్ చేసుకున్నా కూడా మనకి ఫాల్ అనేది ఊడిపోదు. ఎందుకంటే ఆల్రెడీ మనం గొలుసు కుట్టు వేసుకున్నాము, గమ్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఏమీ అవ్వదు. ఇప్పుడైతే మనము కాల్చుకోవడం అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే అగరబత్తిని తీసుకొని కాల్చుకోవాలి. నాకు ఈ శారీ మొత్తం కూడా కాల్చుకోవడానికి 4 అగరబత్తీలు అయితే పట్టాయి. సో ఫైనల్గా మనము కాల్చేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మనం కస్టమైజ్డ్ చేయించుకున్న శారీలానే ఉంటుందండి. అసలు మనమే చేసామంటే ఎవరు కూడా నమ్మరు. సో నేను ఫైనల్గా లుక్ అయితే ఇలా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. చాలా చాలా బాగా వచ్చిందండి. సేమ్ కట్ వర్క్ శారీలానే చాలా బాగుంది, మనం మార్కెట్లో కొనుక్కున్న విధంగానే. అంటే మీరు అనుకోవచ్చు, ఇంత కష్టపడి ఎందుకు శారీ కొనుక్కుంటే సరిపోతుంది కదా అని. మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు, చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. కట్టుకున్నాక శారీ మీకు చూపిస్తున్నాను చూడండి. సో మనం ఫస్ట్ కట్టుకున్న శారీకి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీకు రెండిట్లో ప్లెయిన్గా ఉంటే బాగుందా, కట్ వర్క్ చేసుకున్నాక బాగుందా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే కట్ వర్క్ చేశాకే బాగుందండి. నేను కింద ఫాల్స్ దగ్గర కూడా చేసుకున్నాను, నేను శారీ మొత్తం కూడా చేశానండి. సో శారీ మొత్తం చేసుకుంటేనే బాగుంటుంది. సో పళ్ళు దగ్గర మాత్రమే చేసుకొని కిందన మనం వదిలేస్తే అంత బాగోదండి. సో చేసుకుంటే ఫైనల్గా మొత్తం కూడా శారీ మొత్తం చేసుకోవాలి. సో నేను శారీ మొత్తం అయితే చేసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను 3 బ్లౌజెస్ మీదకి అయితే ఈ శారీని అయితే కట్టుకున్నాను. ఫస్ట్ శారీలో ఇచ్చిన బ్లౌజ్ అయితే మీకు స్కై కలర్ ఫస్ట్ చూపించాను కదా, అది నేను సిల్వర్ కలర్ కట్ బీడ్స్ యూజ్ చేశాను, సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను కదా. సిల్వర్ కలర్ బ్లౌజ్ బాగుంటుందని ఈ బ్లౌజ్ పైన వేసుకున్నానండి. దీనిపైన కూడా చాలా బాగుంది. ఈ శారీ పైన ఇచ్చిన బ్లౌజ్తో బాగుందా లేకపోతే ఇంకొక బ్లౌజ్ అయితే వేసుకున్నానండి. సో దానిపైనకి బాగుందా అనేది నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే నేను లాస్ట్లో వేసుకున్న ఫుల్ హ్యాండ్స్ బ్లూ బ్లౌజ్ మీదకైతే బాగుంది అనిపించింది, చాలా లుక్గా కనిపించింది, ఫ్యాన్సీ శారీ మోడల్లో అయితే కనిపించిందండి. నాకు ఈ థర్డ్ బ్లౌజ్ మీదకైతే బాగా నచ్చింది. మీకు ఏ బ్లౌజ్ పైకి నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఫినిషింగ్ చాలా బాగుంది. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ కట్ వర్క్ అనేది చేసుకోండి, ప్లెయిన్ శారీస్ ఏమైనా ఉంటే. సో మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ శారీని నా దగ్గర ఉన్న ఈ 3 బ్లౌజెస్ పైకి అయితే పేరప్ చేశాను. ఏ బ్లౌజ్ పైకి ఈ శారీ బాగుందనేది నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ పైకి అయితే చాలా బాగా నచ్చిందండి. సో మీకు కూడా ఈ బ్లౌజ్ పైకి నచ్చిందా లేకపోతే మిగతా 2 బ్లౌజెస్ పైకి నచ్చిందా అనేది చెప్పండి నాకు. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, మీకైతే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.